ఈ వీడియోలో మనం రీక్యాప్ చూద్దామా? అసలు టైం టేబుల్ అంటే ఏంటి? టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి? డేలో ఎన్ని టెక్స్ట్ బుక్స్ చదవాలి? నోట్స్ ప్రిపరేషన్ ఏంటి? మళ్ళీ టెట్ ఉంటుందా? సో మనం 120 మార్క్స్ని ఎలా గెటించాలి? స్ట్రాటజీ ఏంటో చూద్దామా? మన సబ్జెక్ట్స్ ఏంటున్నాయో మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బూస్టప్గా ఉంటుంది, చేస్తారు కదూ. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం టెట్ యొక్క టైం టేబుల్ ఏంటి, సో దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇది మనం అయితే చూద్దాం. సో మనకు ఇప్పుడు మొన్నటి నుంచి న్యూస్ ఏంటంటే మళ్ళీ టెట్ ఉంటుంది, అలాగే డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు అంటూ న్యూస్ అయితే వచ్చింది కదండి. సో ఈ వీడియోలో మనం రీక్యాప్ అయితే చూసేద్దామా? సో టైం టేబుల్ ఎలా వేయాలి, సో మనం టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని స్ట్రాటజీ ఏంటి, అన్ని విషయాలు మనం దీంట్లో చూసేద్దాం అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు టైం టేబుల్ ఎలా వేయాలి మనము. సో ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము టైం టేబుల్ అనేది ప్రాపర్గా వేయాలండి. అప్పుడే మనకు దానిని ఇంప్లిమెంటేషన్లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెట్ డిఎస్సికి మనం మెయిన్గా ఏం యూజ్ చేస్తామంటే టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ బుక్స్ మాత్రమే, టెక్స్ట్ బుక్ని మనము పాయింట్ టు పాయింట్ చదివితే ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చండి. సో టెక్స్ట్ బుక్ని మనం ఎలా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నేను వీడియో క్లిప్ అయితే చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డేలో మనం ఎన్ని టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఒకే టెక్స్ట్ బుక్ చదవాలా, డిఫరెంట్ టైప్ సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ చదవాలా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాలా, ఇది కూడా నేను వీడియో చేస్తానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అలాగే నోట్స్ ప్రిపరేషన్ అనమాట. సో మనం ఎంత చదివినామో, ఈరోజు చదివడానికి నువ్వు 3 అవర్స్ టైం తీసుకోండి అంటే నెక్స్ట్ చదవడానికి 2 అవర్స్, నెక్స్ట్ చదవడానికి 1 అవర్, నెక్స్ట్ మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో రివిజన్ చేయాలి. సో ఈ విధంగా అయితే మనం చదవాలండి, అప్పుడే మనం గెట్ అవుతాము. సో దానికి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏం కావాలి, నోట్స్ ప్రిపరేషన్ ఉండాలి. సో అది మనకు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదో ఉన్నట్టుండి రాయడం అయితే జరగకూడదండి. సో ఎలా రాయాలి నోట్స్ అనేది కూడా నేను వీడియో చేశాను అనమాట. సో కంపల్సరీగా ఈ 3 వీడియోస్ చూడండి, అప్పుడు మీకు టైం టేబుల్ ఎలా వేయాలనేది కూడా క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి, రివిజన్ అనమాట. సో రివిజన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, మనం ఎంతవరకు నేర్చుకున్నామో అర్థమవుతుంది, ఎక్కడ తప్పులు చేస్తున్నామో అర్థమవుతుంది, ఆ తప్పుని ఎలా రెక్టిఫై చేయాలో అర్థమవుతుంది. సో రివిజన్ వల్ల మనం ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చదివిన దాన్ని ఒక 3 టైమ్స్ మనం రివిజన్ చేయాలి. సెకండ్ టైం మనం చదివేటప్పుడు అది మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుతూ ప్రిపరేషన్ అనేది చేయాలండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఆ 3 వీడియోస్ చూడండి. ఈ 3 వీడియోస్ చూడండి, కంపల్సరీగా మీకు టైం టేబుల్ అనేది ఎలా వేయాలి అనేది మీకు అన్నీ అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు మీరు టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల కూడా చేస్తాను, లేదా టైం టేబుల్ ప్రిపేర్ చేయండి మేమంటే చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. కామెంట్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ టెట్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో మన ప్రిపరేషన్ని మనం స్టార్ట్ చేయాలి. సో మనం 120 మార్క్స్ని ఎలా గెటించేయాలి, టెట్ యొక్క స్ట్రాటజీ ఏంటో ఒక్కసారి చూసేద్దామా? సో లెట్ స్టార్ట్ అనమాట. సో 25 + 30 + 20 + 20. సో ఈ స్ట్రాటజీ ఏంటో ఒక్కసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. హాఫ్ చూస్తే మనకు అర్థం అవ్వదండి. సో కంప్లీట్గా చూడండి. అలాగే ప్రతి పాయింట్ని నేను ఏం చెప్తున్నాను అనే దాన్ని కొంచెం ఫోకస్ చేయండి. సో 25 మార్క్స్ ఫర్ సైకాలజీ అనమాట. సో సైకాలజీలో 30 అవుట్ ఆఫ్ 25 వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు అంటే మనం కొంచెం సైకాలజీ మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లస్ మన ఓన్ థింగ్, మనం ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే మనం ఎలా చేస్తాము అనే థియరీ మన దగ్గర ఉంటే సరిపోతుంది. అది ఎలా వస్తుంది మేము అంత తొందరగా అంటే మనము ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్స్ చేయడం వల్ల వస్తుందండి. సో త్వరలోనే ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దెన్ ఐ విల్ అప్లోడ్ అనమాట. సో నెక్స్ట్ 30 మార్క్స్ ఫర్ తెలుగు. ఏంటి మ్యామ్ 30కి 30 వచ్చేస్తాయా, మెథడ్స్ ఉంటుంది కదా అనే డౌట్ రావచ్చు మనకి. కానీ తెలుగు అనేది మన మదర్ టంగ్ కదండి. సో ఈజీగా మనము కొంచెం ప్రిపేర్ చేస్తే చూడగానే పెట్టేస్తామండి. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా మనకు అంత టఫ్గా అయితే రాదండి. తెలుగు మనకు మెథడ్స్ చూసుకున్నా కూడా ఈజీగా అయితే మనం పెట్టేస్తామన్నమాట. సో మనకు 20 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ 20 మార్క్స్ ఫర్ మ్యాథ్స్. 20 మార్క్స్ ఫర్ చూద్దామా ఇంగ్లీష్కు. సో ఇంగ్లీష్కు ఎందుకు మ్యామ్ 20 ఇచ్చారు 30కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మనకు గ్రామర్ ఉంటుంది. సో గ్రామర్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ థింగే కదండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, దాంట్లో మనకు
డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు. సో దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆన్సర్ చేస్తాం. సో అందుకని కొంతమందికి వీక్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి అండ్ మ్యాథ్స్కి 20-20 పెట్టుకోండి. దాన్ని ఇట్ విల్ దట్ యూ విల్ ప్రిపేర్. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్కి 25 ఇచ్చారనమాట. ఎందుకు? టెక్స్ట్ బుక్సే కదండి, టెక్స్ట్ బుక్ని పిన్ టు పిన్ చదివేస్తే అయిపోతుంది కదా. సో కొంతమంది సోషల్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా ట్రై చేస్తే వస్తుందండి, ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. సో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇది మన ప్రిపరేషన్ వీడియో అండి. ఇది జస్ట్ మనం ఎలా చదవాలి, సో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎన్ని మార్క్స్కు మనం టార్గెట్ పెట్టుకోవాలి, సో మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మనం ఎలా టెక్స్ట్ బుక్స్ చదవాలి. సో మనం టెక్స్ట్ బుక్స్ చదివే విధానమే తెలియనప్పుడు మనం ఎంత చదివినా ఏం లాభం ఉంటుంది చెప్పండి మీరే. కాబట్టి ఫస్ట్ చదివే విధానం తెలుసుకోండి, తర్వాత నోట్స్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోండి, దాన్ యూ విల్ స్టార్ట్ యువర్. సో ఇదండి ఈరోజు అయితే వీడియో. సో నెక్స్ట్ క్లాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ప్రతి సబ్జెక్ట్ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో సపోర్ట్ అయితే ఇవ్వండి. వ్యూస్ రావడం వల్ల కానీ, లైక్ చేయడం వల్ల కానీ బూస్టప్గా ఉంటుందన్నమాట. సో లైక్ చేస్తారు కదా, సో లైక్ చేయండి, సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.